ఉత్తర భారతంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తర ఈశాన్య పశ్చిమ భారత రాష్ట్రాల్ని భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వరుణుడి విశ్వరూపానికి నార్త్ ఇండియా అతలాకుతలమవుతోంది. బట్ దక్షిణాదికి మాత్రం వరుణుడు ముఖం చాటేశాడు. మేఘాలు, చల్లని వాతావరణం, అప్పుడప్పుడు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవటం లేదు. రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రపై ఎక్కువగా కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు భివాండి పరిసర ప్రాంతాలను కుంభవృష్టి ముంచెత్తుతోంది. 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల నగరంలోని ప్రధాన రహదారులు చెరువులు తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకంగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముంబైలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ మరింత తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం మధ్యాహ్నం నుంచే ముంబై పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు అత్యవసర సెలవులిచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కేవలం ముంబై మాత్రమే కాదు, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైన వరుణుడు పంజా విసురుతున్నాడు. గుజరాత్లోని జునాగఢ్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, తాపీ, డాంగ్, నవసారి, వల్సాద్, డామన్, దాద్రా నగర్ హవేలీ, భౌనగర్, అమ్రేలీ, గిర్ సోమనాథుల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ జూలై 8 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఐఎండీ స్పష్టం చేసింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో ఒడిశాలోని కంధమాల్, బౌద్ధ్, అంగుల్, సంబల్పూర్, సోనేపూర్ సహా 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాస్, పూర్వ మేదినీపూర్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ కావడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ సృష్టించిన బీభత్సానికి లోయర్ సియాంగ్ పరిధిలోని రొట్టె, రామే, లోగ్లు సహా దాదాపు 12 గ్రామాలు పూర్తిగా ఒంటరిగా మారిపోయాయి. అటు రాజస్థాన్లోనూ వర్షాలు ముంచేస్తున్నాయి. బాలిట్రా జిల్లాలోని పాచ్ పద్రలో అత్యధికంగా 8 సెంటీమీటర్లు, దుంగర్పూర్లో 7 సెంటీమీటర్లు, ధాంబోలాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాన్స్వారా, పింద్వారా, అర్నోడ్, వల్లభనగర్, అబూరోడ్, భిన్మాలలో 5 సెంటీమీటర్ల వర్షం పడ్డంతో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 3 మృతి చెందారు. కాంగ్రా, షిమ్లా, మండి జిల్లాల్లో కరెంటు షాక్ ప్రమాదవశాత్తు జారిపడి 3 చనిపోయారు. ఉత్తరాదినిలా వరదలు ముంచేస్తుంటే దక్షిణాదిలో వరుణుడు దోబూచులాడుతున్నాడు. దక్షిణాది సహా కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు తలెత్తకుండా వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే దేశంలోని జలాశయాల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని జలశక్తి శాఖను కేంద్రం ఆదేశించింది.